హలో, నేను మిస్ఎస్ రావు. 40+ వయసు దాటిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది అమెరికాలో ప్రారంభమైంది, అది కూడా టీసీఎస్లో ప్రారంభమైందని చెప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈమెయిల్స్ రూపంలో దాని మీద కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దక్షిణ ఆసియాయేతర ఉద్యోగులు ఎవరైతే అమెరికాలో ఉండేటువంటి టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించారు అనేటువంటిది ఇప్పుడు టీసీఎస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అది కూడా తొలగించినటువంటి వాళ్ళు 40+లో ఉన్నారు, అంటే 40 సంవత్సరాలు పైబడినటువంటి వయసులో ఉండేటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి ప్రయత్నం టీసీఎస్ఏ చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు వీళ్ళకి లే ఆఫ్లు ప్రకటిస్తాయి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్, ఒక ఆందోళన ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో బయలుదేరింది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ మారుతుంది. దాన్ని వాళ్ళ భాషలో చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మనం Y2K ప్రాబ్లం చూసాం 1999 ఆ ప్రాంతాన. మళ్ళీ ఆ తర్వాత అనేకమైనటువంటి టూల్స్ వచ్చాయి, వాటిని అడాప్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి షిఫ్ట్ అవ్వాలంటే దాన్ని మళ్ళీ నేర్చుకోవాలంటే 40 వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 40+ అంటే ఆ 40+ వాళ్ళు అంత ఈజీగా నేర్చుకోలేకపోతున్నారు, 40 వయసుకి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు అనేది ఒక అభిప్రాయం. రెండేంటంటే 40+ ఉన్నటువంటి వాళ్ళకి, 40 వయసు దాటినటువంటి వాళ్ళకి ఇన్నోవేషన్ తగ్గిపోతుంది, ఇన్నోవేషన్ ఉండదు. కాబట్టి ఆ ఉద్యోగుల కారణంగా పెద్ద లాభాలు ఉండకపోవచ్చు. పెద్ద ప్లస్ 45 ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి 40+ అంటే 40 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళకి శాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మేనేజరికల్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి హై శాలరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని తొలగించుకునేటువంటి కార్యక్రమానికి మల్టీనేషనల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఎందుకు? ఇప్పుడు ఫ్రెషర్స్ని మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునేదానికి సిద్ధపడుతున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్చుకొని కాలేజీల్లో వచ్చినటువంటి వాళ్ళని తీసుకునేదానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. కనీసం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్లో 40+ ఉన్నటువంటి వాళ్ళు హై శాలరీస్ తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళని మిడ్ రేంజ్ వాళ్ళని, అబోవ్ మిడ్ రేంజ్ వాళ్ళని వీలున్నంత వరకు తొలగించేటువంటి కార్యక్రమంలో భాగంగా భారీగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు అనేది ఐటీ రంగంలో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి అమెరికాలో ఉండేటువంటి టీసీఎస్ఏ నాంది పలికింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. జనరల్గా టీసీఎస్ అంటేనే కొంత క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్ బేస్డ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, ఇండియన్ బేస్డ్ అది. సో టీసీఎస్ దాని బ్రాంచి అమెరికాలో ఉంది. అక్కడ యాక్చువల్గా ఇంతకుముందు 70% అమెరికన్స్, మిగతా 30% నాన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు మెయిల్స్ పెడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి డేటా. ఈ మధ్యకాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళని ఆహ్వానిస్తూ ఎవరైతే మీరు ఉద్యోగాలు కోల్పోయారో ట్రంప్ నిర్ణయాల కారణంగా వాళ్ళు మా దగ్గరికి రండి, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీసీఎస్ ఆహ్వానించింది. ఆ క్రమంలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో 50% నాన్ అమెరికన్స్ ఉన్నారు అనేది అక్కడ ఉండేటువంటి అమెరికన్స్ చేస్తున్నటువంటి కంప్లైంట్. అంటే 30% లే ఆఫ్ ఇచ్చి పంపించేశారు అమెరికన్స్కి టీసీఎస్. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే వాళ్ళు కంప్లైంట్ చేశారు. అక్కడ ఏం కంప్లైంట్ చేశారు, ఏ కారణం చేత తొలగించారు అని అంటే 40 సంవత్సరాలు పైబడినటువంటి వయసు ఉంది వీళ్ళకి, వీళ్ళు అప్ టు మార్కు పని చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో పంపించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ టీసీఎస్ ట్రంప్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఇండియన్స్కి అక్కడ ఉద్యోగాలు H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది.
ఇస్తామని కూడా చెప్పింది. సో అందుకే ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు 50-50 ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమెరికన్స్ 50% ఉంటే నాన్ అమెరికన్స్ 50% ఉన్నారు అక్కడ. దీని మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇప్పుడు టీసీఎస్ మీద. మరి ఈ కంపెనీ లాగానే మిగతా కంపెనీలు కూడా 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని తొలగించుకుంటూ వెళ్తే, అది కూడా ఇప్పుడు ఇండియాలో ఉండే కంపెనీలు కూడా అదే ప్రాసెస్ని కనుక స్టార్ట్ చేస్తే చాలామంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాలో టీసీఎస్ తీసుకున్న నిర్ణయం మీద విచారణ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఈ విషయంలో అనేది, దానికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. అది నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, భారతదేశంలో అతిపెద్ద ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతీయ ఉద్యోగుల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుందని మరియు తొలగింపుల సమయంలో అమెరికన్ కార్మికులను తొలగిస్తున్నారనే ఆరోపణలపై అమెరికాలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి. టీసీఎస్ పర్యవేక్షించే కార్యాలయంలోని భారతీయేతర ఉద్యోగులు చేసిన ఆరోపణల కారణంగా యుఎస్ సమాన ఉపాధి అవకాశాల కమిషన్ ఈ ఐటీ మేనేజర్పై దర్యాప్తు ప్రారంభించిందని ఒక నివేదిక తెలిపింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం దక్షిణాసియా జాతి నేపథ్యాలు లేని మరియు 40 ఏళ్లు పైబడిన నిపుణులు అయిన మాజీ ఉద్యోగులు తమ జాతి, వయస్సు మరియు జాతీయ మూలం ఆధారంగా టీసీఎస్ ద్వారా వివక్షకు గురవుతున్నారు. టీసీఎస్ తమను తొలగించిందని, కానీ H-1B వీసాలపై పనిచేస్తున్న కొంతమంది భారతీయ సహోద్యోగులకు మద్దతు ఇచ్చిందని వారు చెప్తున్నారు. అంటే H-1B వీసా ఉన్నటువంటి భారతీయుల్ని టీసీఎస్ ఆదరిస్తుంది, మిగతా వాళ్ళని బయటికి పంపించేస్తుంది, వివక్ష చూపుతుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దర్యాప్తు ఆల్రెడీ జరుగుతుంది. దర్యాప్తు గురించి తెలిసిన వ్యక్తుల ఈమెయిల్లు మరియు ఇంటర్వ్యూలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం టీసీఎస్లో ఇటువంటి తొలగింపులు జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభమై డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కూడా కొనసాగాయి. తొలగించబడిన ఉద్యోగులు 2023 చివరిలో టీసీఎస్పై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. సో టీసీఎస్ ఆరోపణలు ఖండించింది. 2 డజన్లకు పైగా, అంటే 24 మంది పైగా మాజీ టీసీఎస్ ఉద్యోగులు వివక్షకు సంబంధించి ఫిర్యాదులు దాఖలు చేశారని బ్లూంబర్గ్ నివేదించింది. అయితే టీసీఎస్ ఈ ఆరోపణలను తప్పుదారి పట్టించేవిగా పేర్కొంది. టీసీఎస్ చట్ట విరుద్ధమైన వివక్షకు పాల్పడుతుందనే ఆరోపణలు నిరాధారమైనవి మరియు తప్పుదారి పట్టించేవి అని కంపెనీ ప్రతినిధి వార్తా సంస్థకు తెలిపారు. టీసీఎస్ అమెరికాలో సమాన అవకాశాల యజమానిగా బలమైనటువంటి ట్రాక్ రికార్డు కలిగి ఉంది. మా కార్యకలాపాలలో అత్యున్నత స్థాయి సమగ్రత మరియు విలువలను కలిగి ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు, టీసీఎస్ చెప్తుంది. అయితే ఈ నెల ప్రారంభంలో ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం అమెరికాలోని 3 మాజీ టీసీఎస్ ఉద్యోగులు ఉపాధి ట్రిబ్యునల్కు ఇలాంటి ఫిర్యాదులు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఉపాధి ట్రిబ్యునల్ ఉంటుంది, అక్కడ ఫిర్యాదు చేశారు. 2023లో కంపెనీ తమ వయసు మరియు జాతీయత ఆధారంగా వివక్ష చూపిందని ఆరోపించారు వాళ్ళు. టీసీఎస్ ట్రిబ్యునల్ ముందు అలాంటి వాదనలు టీసీఎస్ తిరస్కరించింది. సో ఇక్కడ ఏప్రిల్ 2024లో యుఎస్ ప్రతినిధి సేద్ మౌల్టన్ ఈ ఈఈఓసి అంటే ఉపాధి కల్పన సంబంధించిన కమిషనర్లకు అప్పటి దాని చైర్పర్సన్ పార్లెట్ బర్రోస్కు టీసీఎస్పై దర్యాప్తు ప్రారంభించడాన్ని పరిగణించడాన్ని ఏజెన్సీని కోరుతూ ఒక లేఖ రాశారు. ఏజెన్సీకి ఫిర్యాదులు సమర్పించిన 2 డజన్ల మందికి పైగా వ్యక్తులలో తన రాష్ట్రం మాసచ్యూట్స్ నివాసితులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్ చర్యలు ఈ ఈఈఓసి అధికార పరిధిలోకి వచ్చే అమెరికాలను ప్రభావితం చేసే వివక్షపై నమూనా లేదా అభ్యాసాన్ని ఏర్పరిచి ఉండవచ్చు అని ఆయన రాశారు. అదనంగా అంటే ఇదంతా కూడా విచారణ జరుగుతుంది. ఈ కార్మికులు ఆరోపణలు చేశారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం టీసీఎస్ గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ హెడ్ మిలింద్ లక్కడ్ ఫిబ్రవరి 2023లో తమ కంపెనీ అమెరికాలోని ప్రధాన టెక్ సంస్థలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ వీసా కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పిన తర్వాత ఈ తొలగింపులు జరిగాయని మాజీ కార్మికులు తమ ఫిర్యాదులు. అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ట్రంప్ కారణంగా. వాళ్ళకి ఇప్పుడు ఈ ఉద్యోగాలు కల్పించడానికి మమ్మల్ని తీసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, 2023లో లక్కడ్ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సమయంలో దాని యుఎస్ ఉద్యోగుల్లో టీసీఎస్ మొత్తం ఉద్యోగుల్లో 70% మంది అమెరికన్లు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. టీసీఎస్ భారతదేశంలో తన సిబ్బంది ప్రపంచవ్యాప్త అవకాశాలను అందించాలనుకుంటున్నందున ఈ సంఖ్యను 50% తగ్గించాలని కోరుకుంటున్నట్లు. సో అప్పట్లో
పీటీఐకి ఇచ్చినటువంటి వార్త చెప్పింది 23లోనే. ఆ మేరకు తొలగించారు. వాస్తవంగా అమెరికాలో 70% ఉన్నారట అక్కడ, కానీ దాన్ని 50% తగ్గించారు. ఇప్పుడేంటి, ఆ 50% తగ్గించారంటే 30% అమెరికాలో తీసేశారని. ఎందుకు తీసేశారని అంటే, ఇండియన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతే H1B వీసా కానీ కలిగి ఉంటే టీసీఎస్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. అందుకోసమే ఇప్పుడు తొలగిస్తున్నారు. తొలగించడానికి ప్రధానమైనటువంటి బెంచ్ మార్క్ ఏం తీసుకుంటున్నారంటే, 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు మాకు అవసరం లేదు అనేటువంటి యాంగిల్లో, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు అనేటువంటి యాంగిల్లో టీసీఎస్ తొలగిస్తుందని చెప్పి అమెరికాలో ఉండేటువంటి కార్మిక కమిషన్కి, ఉపాధి కమిషన్కి కంప్లైంట్ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. బట్ టీసీఎస్ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. పర్ఫార్మెన్స్ బేస్డ్గానే మాత్రమే తొలగించామని చెప్తుంది. వివక్ష లేదు అని చెప్పి చెప్తోంది. పర్ఫార్మెన్స్ బేస్డ్గా మాత్రమే తొలగించామని చెప్పి చెప్తుంది. ఎవరి మీద వివక్ష లేదు, అందరినీ సమానంగా చూస్తాము. సమానంగా చూడటానికే 50% మేము అమెరికాలకు పరిమితం చేసి రిమైనింగ్ 50% అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వార్త విన్న తర్వాత నిప్పులేంది పొగరాదు కదా. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఐటీ రంగంలో రాబోయేటువంటి రోజుల్లో 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నటువంటి క్రమంలో 40+ ఉద్యోగులకు ఇక నుంచి కష్టమేనా, వాస్తవ సిచ్యువేషన్ ఏంటి ఐటీలో అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.